హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి స్పర్శ. మనం ఈరోజు ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే కరకరలాడే మురుకులను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: 3 కప్పుల బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఒక పెద్ద గిన్నెలో 3 కప్పుల బియ్యం పిండి వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వామ, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి పోసి ఒకసారి స్పూన్తో కలిపి పక్కన పెట్టి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 కప్పుల నీళ్లు పోసి కలిపి ముందుగా పక్కన పెట్టిన పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్ చపాతీ పిండిలా కలిపి ముద్ద చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఇప్పుడు మురుకుల పిండిని మురుకుల పీటలో పెట్టి రౌండ్గా మురుకుల్లా ఒత్తి కావలసిన ఆకారంలో ఒత్తవచ్చు. నూనెలో వేసాక మీడియం ఫ్లేమ్లో 2 వైపులా బంగారంగా వచ్చేంత వరకు వేయించి మురుకులు వేయించేటప్పుడు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఎక్కువ వేడి ఉంటే బయటకు పగిలిపోతాయి. తక్కువ వేడి ఉంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటాను. వేగిన మురుకులను ఒక ప్లేట్లో వేసి చల్లార్చి ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. ఇది టిఫిన్స్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుంది. కరకరలాడే మురుకులు ఈజ్ రెడీ. ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.